మూడో కన్ను తెరిచి అంగుళం సందు లేకుండా చూస్తున్నా కూడా ఎట్లకెళ్ళి చేస్తానో ఎవరు చేస్తానో అర్థమైతలేదులా. సర్కారు పట్టుబట్టి రూపుమాపుదాం అనుకుంటే కొంతమంది మాత్రం గుట్టు సప్పుడు కాకుండా దందా 3 పువ్వులు 6 కాయల లెక్కనే నడిపిస్తున్నారు. మరి ఆ దందేందో మనకు కూడా తెలవాలి కదా అంటే ఇక చూడుని మరి. యోగిడ పోలీస్ అన్నలో 4గురికి కర్రెగా నెత్తికి బట్టలు తొడిగి బయటికి తీసుకొత్తురు. ఏమై ఉండొచ్చు, వాళ్ళు ఏం తప్పు చేసి ఉండొచ్చు? ఇది పోలీస్ సార్ని అడుగుదాము. ఓ సారు చెప్పు సారు. గిద్దలూరులో ఈ మహబూబ్ షరీఫ్ మరియు మహబూబ్ బి అంటే వాళ్ళ సిస్టరే మరియు దాసరి నాని అనే వ్యక్తి మరియు సునీల్ కుమార్ ఈ ఇల్లు నలుగురు కూడా ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్స్ లాగా తయారయ్యి కొంతమంది కస్టమర్స్ ని ఇట్లాగా పర్మనెంట్ గా ఏర్పరచుకొని ఈ గాంజాని ఇక్కడ నుంచి మన నంద్యాల జిల్లా స్పెసిఫిక్ గా పేరు చెప్పలేను కానీ అక్కడి నుంచి ఒక వ్యక్తి ద్వారా ఇక్కడికి సరఫరా చేయించుకొని ఆ హ్యాబిట్ లో ఉండే అవసరాన్ని బట్టి వాడి స్కేర్ సిటీని బట్టి కూడా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ ఈ జీవనంలో బ్రతుకుతున్నారు వీళ్ళు. ఇన్నరుగా వాళ్ళు చేసిన ఉద్దారకమైన పని. నంద్యాల నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడున్న ఆటో డ్రైవర్లకు, లేబర్ కూలీలకు 10 గ్రాములు పొట్లాలు కట్టి అమ్ముతున్నారంట. 30,000 నగదు కూడా దొరికిందట వీళ్ళ దగ్గర. ఇక్కడ చిన్న చిన్న పొట్లాలు ఒక 10 గ్రామ్స్ పొట్లాలన్నీ కట్టి సో ఇక్కడ ఎవరైతే దానికి అలవాటు పడి ఉన్నారో వాళ్ళకి మంచి రేట్లకి అమ్ముకుంటూ దాదాపు 500-1000 రూపాయలు వాళ్ళ అవసరాన్ని బట్టి ఈ నలుగురిడ డిస్ట్రిబ్యూటర్ల లెక్క తయారై రెగ్యులర్ కస్టమర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారట. నంద్యాల నుంచి సరుకు తెస్తున్నారట. ఒక్కొక్కరు 1000 నుంచి 500 దాకా అమ్ముతున్నారట. సూడూరిల పంతనం ఏదో ముద్దుకున్నదో. ఇది ఇంతకేడైందో ముచ్చట చెప్పలే కదా. గిద్దలూరు ప్రకాశం జిల్లాలో అయ్యింది. ఇగో గంజాయి చూడుర్రి పొట్లాలు ఎట్లున్నాయో. ఇక పోలీసు వాళ్ళు అయితే కేసు కట్టిర్రు. కోర్టుకు అప్పగించి అటెంక రిమైండ్ చేస్తారట. ఇసొంటి మత్తు పదాలకు అలవాటై యువత అంతా చెడు దారి పడుతున్నది. గంజాయికి బానిస అయిపోతున్నారు. ఇసొంటి వాళ్ళని ఇడిసేదేలే. ఎంత దూరమైనా పోయి పట్టుకుంటాం. అక్కడ ఏం చెల్లొస్తుంది, ఇక్కడ ఎవడు అమ్ముతున్నాడు, మొత్తం లెక్క తీస్తాం, ఇడిసేదేలే అంటున్నాడు పోలీస్ సార్. అయితే ఎందుకురా బాబు ఇజ్జత్ తీసుకునే పనులు కాకపోతే కాలి చేతులు ముద్దుగానే ఉండే. కష్టం చేసుకొని బతకరాదా? అటు సమాజాన్ని నష్టం చేసుడు, ఇటు మీరు నష్టపోవుడు. ఇప్పుడు ఏమైంది? జైల్లో చిప్పకుడు తినే పరిస్థితి వచ్చే. అడుక్కడుక్కు మూడో కన్ను తెరిచి గాలిస్తున్నా కూడా ఈ దొంగ బడివేగాలకు సర్కెట్లొస్తుందో అర్థం అయితలేదు. ఎక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడి దాకా పోయేదాకా కూడా ప్రతి ఒక్కరిని దీంట్లో ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తాం. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇలాంటి ఒక నీచమైన ఒక ప్రభుత్వము నిషేధించినటువంటి ఒక మత్తు ఉత్ప్రేరకాన్ని గాంజాని ఈ విధంగా పబ్లిక్ లోకి ట్రాన్స్ఫర్ చేసే ఏ మనిషిని ఉపేక్షించం. దొంగల కెరక గుట్టల దాడన్నట్టు ఏడంగా పోయి తెత్తుర్రో ఎట్లా తెత్తుర్రో. సర్కార్ అయితే ఉక్కు పాదం మోపుతుంది గంజాయి అమ్మటోళ్ల మీద. ఓ పోలీసార్లు వీళ్ళకు తగిన బుద్ధి చెప్పి రాష్ట్రంలో ఇంకో పారి గిసొంటి ఎవ్వరాలు ఎవ్వరు లేకుండా చూడుర్రి సార్లు.